ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 38వ నామం రత్నకింకిణికారమ్యారశనాదామభూషిత. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఓం రత్నకింకిణికారమ్యారశనాదామభూషితాయై నమః. ఓం రత్నకింకిణికారమ్యారశనాదామభూషితాయై నమః. ఓం రత్నకింకిణికారమ్యారశనాదామభూషితాయై నమః. ఓం రత్నకింకిణికారమ్యారశనాదామభూషితాయై నమః. ఓం రత్నకింకిణికారమ్యారశనాదామభూషితాయై నమః అని చెప్పాలి. ప్రతిపదార్థం రత్న అంటే రత్నములతో కూడిన, కింకిణిక చిరుగంటలతో, రమ్య అంటే అందమైన, రశనా ప్లస్ దామ ఒడ్డానపు త్రాటి చేత, భూషిత అలంకరింపబడినది. అమ్మవారి యొక్క నడుము ప్రదేశంలో అలంకరించబడినటువంటి ఆ ఒడ్డానం ఏ విధంగా ఉంది, ఆ ఒడ్డానంతో అలంకరింపబడి ఏ ఏ విధంగా ఉంది అన్నది ఈ నామంలో వివరింపబడి ఉంది. అమ్మవారి నడుముకు ఉన్న వడ్డానం అంచుల వద్ద చిరుగంటలు గజ్జలతో పొదగబడిన రత్నాలతో అత్యంత రమణీయంగా ఉంటుందిట. ఇందులో రహస్యార్థం చూడ్డానికి ప్రయత్నిద్దాం. భూమికి భూమధ్య రేఖలాగా, మగవారికి మొలతాడులాగా స్త్రీలకు వడ్డానం నడుము చుట్టూరా ఉంటుంది. చీరకుచ్చెళ్ళు బయటకు చెదరకుండా పట్టి ఉంచడమే కాకుండా వడ్డానం స్త్రీల సన్నని నడుముకు శోభను, అందాన్ని చేకూరుస్తుంది. మొత్తం నిలువెత్తు మనిషిని 2 భాగాలుగా మంచి సౌష్ఠవ రీతిలో సర్దుబాటు చేసినట్లుంటుంది. ఘటి ప్రదేశం ఇంతకుముందు చెప్పుకున్న నామం తులారాశికి సంబంధించింది. అన్ని రాశులలోకి తులారాశి అందానికి సంబంధించింది. అందుకే ఆంగ్లంలో దాన్ని లిబ్రా కంటే లవ్లీ లిబ్రా అని అంటుంటారంట. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే శుభము అని వేరే చెప్పనక్కర్లేదు. కాబట్టి ఈ ఘటి ప్రదేశ మేఖల చేత అమ్మవారు మరింత శోభాయమానంగా ఉంటుంది. అమ్మవారి నడుముకు ఉండే ఈ ఒడ్డానాన్నే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో 7వ శ్లోకంలో వివరించి ఉన్నారు. ఈ ఒడ్డానంతో ప్రారంభించి అమ్మవారి సుందర వ్యక్త స్వరూపాన్ని ఎంతో చక్కగా వివరిస్తారు. మొత్తం మీద ఈ నామానికి రత్నాలతో, చిరుగజ్జలతో అత్యంత రమణీయంగా ఉండే ఒడ్డానం కలిగినది అని ఈ నామానికి అర్థం. అమ్మవారిని తెలుసుకోవడం కోసం చేసే ఈ ప్రయత్నంలో ఇంతవరకు అమ్మవారి జ్ఞాత భాగం చెప్పబడింది. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.